ధర్మం తప్పావా నీ వెంట ఉండదు అనడానికి వీల్లేదు, నీడలాగా వెనకాల ఉంటుంది. అంటే సీతమ్మ గారి మొగుడు గారు ధర్మం తప్పకూడదండి. జనకుడు పెట్టిన మూడు అంత గొప్పగా ఉంది. ఆవిడేమో నిన్ను వదిలిపెట్టదు, ధర్మ మార్గంలో ఉంటేనే నీ వెనకాల ఉంటుంది. కనుక సీతాపతిగా నువ్వు ధర్మాన్ని తప్పకూడదు అని చెప్పాడు మా నాన్న. ఇవన్నీ గుర్తొచ్చాయి రాముడికి. నేను ఎంత పితృవాక్య పరిపాలకున్నో నా భార్య కూడా అంత పితృవాక్య పరిపాలన చేస్తోంది కదా అని బయలుదేరు అన్నాడు. పితృవాక్య పరిపాలన అన్నది తెలియాలి అంటే రామాయణం చదవాలి. తల్లిదండ్రుల మాట వింటే జీవితం ఎట్లా ఉంటుంది అని. ఆ తర్వాత గురువులు ఏం చెప్తే చేశాడు తప్ప గురువులు ఋషులు చెప్పినట్టే వెళ్ళాడు. అరణ్యవాసంలో ఎన్నిసార్లు వస్తుందో ఈ మాట, ఏష ధర్మ సనాతన అని. అలాగే ఏ పంథానం, ఈ దారి ఏదైతే ఉందో ఇది ఋషులు నడిచింది అని చెప్తారు. నడిచింది అంటే వాళ్ళ కాళ్ళు పడి నేల మెత్తబడిందని పైకి అనుకుంటాం మనం, కాలిబాట అని కాదు. ఋషులు వెళ్ళిన మార్గం అంటే ఋషులు ఏ రకంగా ప్రవర్తించారో ఆ తీరన ఋషి మార్గంలోనే వెళ్ళాడు. ప్రతి చోట అరణ్యకాండ చదివి చూడండి, రాముడు నేను ఎటు వెళ్ళాలి ఏం చెయ్యాలి అన్నది ఋషుల మార్గనిర్దేశంతో వెళ్ళాడు, చేశాడు తప్ప తానంతట తాను ఇటు పెడతాను అటు పెడతాను, అక్కడ బాగుంటుంది ఇక్కడ సెలయేళ్ళు బాగుంటాయి అక్కడ పళ్ళు బాగుంటాయని ఏమనుకోలేదు ఆయన. ఋషులు ఇటెళ్ళు అంటే అటు వెళ్ళాడు. అలా మొత్తం ఋషుల మాటను అనుసరించాడు. మంచి శిష్యుడు రాముడు. ఎంత మంచి శిష్యుడు అంటే వాల్మీకి రామాయణంలో కనపడదు, కానీ యోగ వాసిష్టం అన్న పేరుతో తనకి బ్రహ్మజ్ఞానం కలిగింది. ఆయనకి చదువు అంతా అయిపోయేటప్పటికీ ఇంత బ్రహ్మజ్ఞానం కలిగాక నేను ఈ సంసారంలోకి రావాలా, ఎందుకు రావాలి, ఈ ప్రపంచం ఏమిటి, ఇదంతా ఎందుకు అన్నటువంటి నిర్వేదం కలిగింది. అప్పుడప్పుడు మనకు కొంచెం జ్ఞానం ఎక్కువైతే వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం పూజలు అవి ఎక్కువ చేశాక చిచ్చి ఈ ప్రపంచం అంతా వేస్ట్, రేపటి నుంచి దక్కర్లేదు, రేపటి నుంచి ఇలాగే నేను జపం చేసుకుంటూ కూర్చుంటా, వంట ఎవరన్నా చేసి పెట్టాలి, అది వేరే మాట కదా, నేను చేయకపోతే ఎవరు చేస్తారు. ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానిని నివారించుకోవడానికి వశిష్ఠులు వారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. 32,000 శ్లోకాలు అనుకుంటా ఉంటాయి అందులో యోగ వాసిష్టంలో. చాలా బాగా గురువు గారిని అడగడం, ఆయన కథలతో సహా చెప్పడం ఇవన్నీ జరిగాయి. ఇంత గొప్ప శిష్యుడు తనకి ఏదన్నా సందేహం వస్తే గురువుని అడిగాడే తప్ప తన సొంత పెత్తనంతో గురువు గారి తప్పు కదా అని అన్నా. అది ఆయన చేసింది. ఇంకా సోదరుడుగా చేసింది ఎంతండి, పట్టాభిషేకం అనగానే లక్ష్మణ పట్టాభిషేకం చేస్తారట, ఇద్దరూ కూర్చుని సింహాసనం మీద కూర్చుందాం అన్నాడు. అందుకే అరణ్యవాసానికి లక్ష్మణుడు బయలుదేరుతుంటే నువ్వెందుకు అనలా. లక్ష్మణుడు కూడా అడగకుండా ఎందుకు బయలుదేరాడు, సింహాసనం మీద తన్ని కూర్చోమంటారు అంటే ఇద్దరం కలిసి పాలన చేద్దాం అన్నాడు. కూర్చుందాం అలా ఇద్దరం కలిసి పాలన చేద్దామన్నాడు. వాల్మీకి రాస్తాడు, ఉయ్యాలలో పక్క ఉయ్యాల్లో లక్ష్మణుడు లేకపోతే రాముడు పడుకునేవాడు కాదు. తనకేదన్నా పదార్థం పెడితే లక్ష్మణుడికి పెట్టారా లేదా అని అడిగేవాడు కాదు. ఆటల్లో పోటీలు ఉంటాయి కదా పిల్లలకి, చదువులో పోటీలుంటే కావాలని ఓడిపోయి తమ్ముళ్ళు గెలిచేట్టుగా చూసేవాడు. పెద్దవాళ్ళు చూడండి, పిల్లలతో ఆడి మేము ఓడిపోయామంటారు. అట్లా అంటే 36 గంటలు అనుకుంటా కాదు, 24 గంటల తేడా ఉంది రాముడికిను లక్ష్మణ శత్రుఘ్నులకి. రాముడికి భరతుడికి గట్టిగా 18 గంటలు అనుకుంటా తేడా. ఈ కాస్త గంటల తేడాకే అంత పెద్దరికని తీసుకుని వాళ్ళ మీద ప్రేమ చూపించారు. వాళ్ళ పిల్లలకి కూడా తన పిల్లలతో పాటు 8 మందికి సమానంగా రాజ్యాన్ని పరిచించాడు. ఒక్కొక్కరికి 2 పిల్లలైతే. పైగా అంటాడు, లక్ష్మణుడు శరీరం వదిలాడు అనే సంగతి తెలుసుకుని తాను కూడా శరీరం వదిలేశాడు. తమ్ముడి కోసం ప్రాణాలు వదిలేసినటువంటి వాడు లక్ష్మణుడు చూసి, భరతుడు వస్తున్నాడు, శత్రుశేషం లేకుండా చేద్దామని చెప్పి వస్తున్నాడు, అదిగో కోవిదార కేతనం కనపడుతోంది, సైన్యంతో వస్తున్నాడు అంటే మనల్ని చంపడానికి వస్తున్నాడంటే ముందర దిగిరా, నువ్వు చెట్టు దిగిరా, నీకు రాజ్యం కావాలా, నేను భరతుడికి చెప్తాను నీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు. అంటే భరతుడి మీద ఎంత నమ్మకం ఉందో, కహాజన్మ భరత సమభాయి
భరతుడు లాంటి తమ్ముడు ఎక్కడ దొరుకుతాడండి? నిజానికి రాముడు లేకపోతే రాముడి తర్వాత వాడు మరి రాముడి పెద్ద తమ్ముడి పేరేమిటండి? పిల్లలు చెప్పండి. రాముడి పెద్ద తమ్ముడి పేరేమిటి? కాదు, భరతుడు. రాముడు లేకపోతే రాజ్యం ఎవరికి రావాలి? వస్తుంది. రాముడు లేకపోతే నాకే కదా అని సంతోషంగా ఉండొచ్చు. కానీ భరతుడు అట్లా అనడు అనే సంగతి రాముడికి ఎంత బాగా తెలుసంటే, లక్ష్మణుడు తనకి రాజ్యం కావాలా, భరతుడికి చెప్తానికి ఇచ్చేస్తాడే. అంతగా సోదర ప్రేమ ఉన్నటువంటి వాడు. అన్నదమ్ములు ఎట్లా ఉండాలో ఆస్తి కోసం కొట్టుకునే వాళ్ళందరికీ ఒక్క ఘట్టం తీసి చెప్పండి. అత్త కోడళ్ళు ఎలా ఉండాలో సీతా కౌసల్యాలను చూస్తే తెలుస్తుంది, ఊర్మిళ సుమిత్రలను చూస్తే తెలుస్తుంది. ఇలా ఒక్కొక్క మనిషి ఏ రకంగా ఇతరులతో కలిసి ఉండాలి, మనిషి ఏ విధంగా ఉంటే ఉత్తముడుగా పరిగణించబడి గౌరవించబడతాడని మనిషికి సంబంధించిన అన్ని సంబంధాలకి ఉన్న అన్ని కోణాలలోనూ మనం రామాయణం చదువుకుంటే మన ఇల్లు అయోధ్యగా ఉంటుంది, మన దేశం కోసల దేశంగా ఉంటుంది. రాముడి గురించి రామనామాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ కదా 1,000 సార్లు పారాయణ చేసినటువంటి రామతత్వాన్ని నింపుకున్న మీతో రాముడి గురించి 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై జై శ్రీరామ్. లోను ఇంతకు మించి పరమావధి లేదు అనేది చూపించారు. ఎప్పుడన్నా నేను 100కి 100 పాళ్ళు చెప్తున్నానమ్మా, మన ప్రవర్తన సరి చేసుకోవాలని మనకి ఏదైనా సందేహం కలిగితే ఏం చెయ్యాలి? ముందుకెడితే గొయ్యి, వెనక్కెడితే నుయ్యి, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనే సందేహం వచ్చినప్పుడు ఈ పరిస్థితుల్లో రాముడు ఏం చేస్తాడు అని ఒక్కసారి ఆలోచించండి. అంతే, సరిగ్గా మనకి సమాధానం దొరుకుతుంది. అది ధర్మబద్ధంగా మాత్రమే ఉంటుంది. అందుకే మనకి దీనిని శరణాగతి గ్రంథంగా చెప్పారు రామాయణ. శరణు కోరండి, ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి అని సమాధానం ఇచ్చి మన దారి సుగమం అయ్యేటట్టుగా, మనం ధర్మం తప్పకుండా ఉండేటట్టుగా చూస్తాం. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.